మరీ డబ్బీలు కడ్డీలు లేదంటే 341లు సో ఇవన్నీ వేసిన వెరైటీలు నెంబర్ 5లు 341లు వేసిన వాళ్ళతో సరితూగాలంటే చాలా కష్టం. హాయ్ అండి, నమస్తే. నికమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి మార్చి 27 శ్రీరామనవమి. సో మీకు మీ కుటుంబ సభ్యులకి పేరు పేరున హ్యాపీ శ్రీరామనవమి. సో మీకు ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ, దాంతోపాటు మీరు చూపిస్తున్న ప్రేమతో నాకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు మంచి రోజు కాబట్టి ఈ మిరప రైతులకు ఏం వెరైటీలు వేసుకుంటే మంచిది ఒక అవగాహనని మీకు జనరేట్ చేద్దామనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు లైక్ చేస్తారా, లైక్ చేయరా, ఇష్టపడతారా, ఇష్టపడరా అనేది మీ ఇష్టం. సో నేను ఇక బద్దాలు అడగను, మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నా. సో దాంతోపాటు మీరు ఏ వెరైటీలు వేసే ఉద్దేశం ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఏ వైపు వెళ్దామనే అవగాహన నేను కూడా గెయిన్ చేసుకుంటాను ఖచ్చితంగా. సో ఫస్ట్ మనం 2026లో మనం చేయాల్సిన ప్లానింగ్ అనేది పక్కాగా ఉంటుంది. ఎందుకంటే విస్తీర్ణం పెరుగుతుంది, వర్షాలు లేట్ అవుతున్నాయి. దాంతోపాటు వచ్చేసరికి మనకి కొత్త రైతులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 2-3 సంవత్సరాల నుంచి దూరమైన రైతులు ఈ సంవత్సరం ధరలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు వచ్చి కొన్ని వెరైటీలు సెలెక్ట్ చేసి వాటిని వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే రెగ్యులర్గా వేస్తున్నామో, సో మీరు నా వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా కూడా వేసే ఉద్దేశం కానీ వేసి ఉండడం కానీ జరిగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక విజన్తో వెళ్దామనే కాన్సెప్ట్తో ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయడం మటుకి మర్చిపోవద్దు. నేను లైక్ చేస్తే మీకు నాకు వీడియోలు చేయడం మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో లైక్ ఎందుకు చేయట్లేదు, పిచ్చి వీడియోలకి ఎందుకు లైక్ చేస్తున్నారు, ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత కంటెంట్ నేను ఇస్తున్నాను కదా, నాకు గొంతు పోయిందాక అరుస్తున్నాను కదా అనే ఆలోచన నాకు వస్తుంది. సో అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి. సో దాంతోపాటు నేను గ్లామర్గా ఉన్నానా ఏంటి, మొన్న చైనా వెళ్తే అమ్మాయిలందరూ కూడా ఫోటోలు దిగుతూ ఉన్నారు. సో దిష్టి పెట్టమాకండి. సో టాపిక్లోకి వెళ్తే, సో 2026 సో విజన్ ఏంటి, మన విజన్ ఏంటి అంటే ప్లానింగ్ ఎలా ప్లాన్ చేద్దాం, సో ఎలా యాక్షన్ అంటే అమలు చేయాలి దాన్ని, సో మన గోల్ ఏంటిది అనేది ఖచ్చితంగా కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మిరప వేయాలంటే ఖచ్చితంగా కూడా మీరు భూమి అనేది ఎప్పుడూ కూడా నీళ్లు పెట్టినా కానీ త్వరగా ఆరే పద్ధతి ఉండాలి. త్వరగా ఆరేసి మళ్ళీ నీళ్లు పెట్టే విధంగా ఉన్న భూమి మాత్రమే ఎప్పుడు కూడా వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవ్వదు. ఏది హైబ్రిడ్ వెరైటీలకి గుర్తుందా, హైబ్రిడ్ వెరైటీలు వేస్తుంటే ఎప్పుడూ కూడా పైన ఉన్న కుచ్చేరు త్వరగా ఆరిపోతుండాలి. పై భూమి ఆరిపోయినప్పుడే కుచ్చేరు అనేది విల్టు బారి పడకుండా, వేరుకుళ్ళు రాకుండా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ప్రయారిటీ భూమి అనేది ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఎలాంటి జాలు లేకుండా చూసుకోవడం, లోతు దుక్క అనేది ఖచ్చితంగా వేయడం. దాంతోపాటు వచ్చేసరికి మనకి నీళ్లు నిలబడే ఏరియా ఉంటే కనుక ఆ ఏరియాలో కొంత మట్టి తోలుకోవడము. సో దానికి లేదంటే మీరు ఇంతకుముందు మొక్కజొన్న వేసిన పొలాలు లాంటివి కాకుండా విల్టు వచ్చే సమస్య ఆదివరకు ఉండి దాంట్లోనే మీరు ఏం కాదులే అని గుడ్డిగా వెళ్లకుండా ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. విల్టు అనేది తెలంగాణలో, ఆంధ్రాలో అత్యధికంగా పీడిస్తున్న సమస్య. దానికి కారణం మంచి చేసే బ్యాక్టీరియాలు భూమిలో లేకపోవడం వల్ల, లేదంటే ఒక పొలం నుంచి ఒక పొలంలోకి నీళ్లు పారినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది అన్ని పొలాలకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ట్రైకోడర్మా సుడోమోనాస్ అనేది కల్చర్ పెంచుకొని మొక్క వేసుకునే ముందు మీరు అది అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ మీరు కొంత ఆ విల్టు సమస్య వల్ల చాలా లక్షల మంది రైతులు నాశనం అవుతున్నారు. సో అలాంటి సమస్య రాకుండా మీరు ముందుగానే ప్లానింగ్ చేయండి. పచ్చి రొట్టె ఎరువు వేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. సో కొంచెం వర్షాలు స్టార్టింగ్లో ఉండవంటున్నారు కాబట్టి సో మీరు దాంతోపాటు వచ్చేసరికి మీరు భూమిని రెడీ చేసుకునేది, భూమిని ఎంచుకునే పద్ధతి అనేది ఫస్ట్ స్టెప్. సో అదే విజన్ అనమాట. ఆ భూమిని ఎలా పెంచుకుంటున్నారు అనేదే ఖచ్చితంగా విజన్. ఈ విజన్లో ఫస్ట్ ప్రయారిటీ విజన్ ఇదే. సో మీరు ఇక్కడ ప్లాన్ చేసుకునే విధానం, ఆ భూమి ఖచ్చితంగా కూడా మొక్కజొన్న వేసి ఉండొద్దు, ఎలాంటి న్యూట్రన్ మొత్తం కూడా వేసేసి ఉన్న పొలాలు, మిరప ప్రతి సంవత్సరం వేసిన పొలాలు కానీ అలాంటి వాటికి దూరం అవ్వండి. సో కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల గ్యాప్ ఉన్న పొలంతోనే మనం ముందుకెళ్ళడం మంచిదనేది నా అభిప్రాయం. దాని తర్వాత మనకి తీసుకునే వెరైటీలు, ఈ సంవత్సరం మనం వెరైటీలు కనుక గమనిస్తే, సో ఈ సంవత్సరం అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ మనకి ఇప్పుడు ఏదైతే ధరలు ఉన్నాయో, ఎల్లో మిర్చి ఉందనుకోండి, ఎల్లో మిర్చి అనేది మీరు వేయాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా
చాలా తక్కువ విస్తీర్ణం, అరెకరమో ఎకరమో, సో అంతకు మించి వేయొద్దు, అదే రిస్క్ అనమాట. సో ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు, తక్కువ మంది ఉంటారు. ఇవాళ 40,000 పడ్డాయి, 30,000 పడ్డాయి అంటే గత 2 సంవత్సరాల నుంచి గమనిస్తే చాలా తక్కువ మార్కెట్ ఉంది, గబక్కన కొనేవాడు ఉండడు. సో ఎంత రేట్ అన్నా కానివ్వండి, ఉంటేనేమో హై రేట్ ఉంటుంది, లేకపోతేనేమో చాలా డౌన్ ఉంటుంది. అది దానికి తెల్లదోమ సమస్య ఎక్కువ, మీకు ఎర్రనల్లి సమస్య ఎక్కువ. సో మనకి కాయమచ్చ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఎల్లో మిర్చి లాంటివి ట్రై చేయాలంటే చాలా తక్కువ విస్తీర్ణంలో వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆర్మూర్ లాంటివి, సో దానికంటూ సపరేట్ బేస్ ఉంది. సో ఆర్మూర్ లాంటి దానికి కొంచెం నల్లబొలం ఎక్కువగా ఉన్న ఏరియాలో కొంచెం బాగానే ఉంటున్నాయి. సో కొన్ని వెరైటీలు అవి కూడా కొంత ఇబ్బంది పెడతా ఉన్నాయి, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దాంతోపాటు వచ్చేసరికి అత్యధికమైన టాలరెన్స్ వెరైటీలు, అంటే మనకి దాంట్లో విత్తన శాతం అనేది తక్కువగా ఉంటుంది, లావు కాయలు అయి ఉంటాయి, సో ఎక్కువగా కాసేస్తూ ఉంటాయి, నల్లిని దోమని తట్టుకొని కాసేస్తూ ఉంటాయి. ఇవన్నీ వీటికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కాపు కాస్తూ ఉంటుంది, మార్కెట్కి వెళ్తే కొంత ధర తక్కువ పడుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి డిమాండ్ ఉన్నప్పుడు అలాంటి వెరైటీలని తక్కువగా కొనే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ సంవత్సరం అనేది వర్షాలు అనేది లేటుగా స్టార్ట్ అయ్యి మధ్యలో ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి, కొంత ఎలినో ప్రభావం ఉండడం వల్ల. సో దీనివల్ల మీరు కొంచెం టాలరెన్స్ అధికంగా ఉన్న వాటిని మీరు దూరం చేసుకోండి. మరీ ఎక్కువగా మొత్తం పొలం అంతా కూడా టాలరెన్స్ వెరైటీలు పెట్టినా కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మీరు టాలరెన్స్ వెరైటీలు అంటే మీకు తెలుసు కదా, సో వెరైటీల గురించి నేను మళ్ళీ కూడా పర్టికులర్గా మాట్లాడతా, టాలరెన్స్ ఏంటి ఏంది ఇది అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి డబ్బీలు కానీ కడ్డీలు కానీ, సో ఏదైనా కానీ 2043 అవ్వచ్చు, 553 అవ్వచ్చు, లేదంటే కనుక సో బాడీ వెరైటీలు ఏమైనా కానీ అత్యధికమైన ధరలు వాళ్ళు ఉండడం వల్ల చాలామంది కొత్త రైతులు వస్తారు. కాబట్టి మీరు కొంత నాటు వెరైటీలు కడ్డీ కానీ డబ్బీ కానీ వేస్తున్నారంటే సగం అది అచ్చం 2043 కూడా ఈ సంవత్సరం ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వెరైటీలకి కొంచెం దూరంగా జరగండి. ఇవేంటి అంటే ఒక సంవత్సరం మార్కెట్ ఉంటే మళ్ళీ 4-5 సంవత్సరాలు మార్కెట్ రావట్లా. సో అందుట్లో ఈ సంవత్సరం అధికంగా మనకి 2043 కానీ సో డబ్బీ కానీ కడ్డీ కానీ అత్యధికంగా మనకి విస్తీర్ణం పెరగబోతుంది. కాబట్టి ఈ వెరైటీలు వేస్తున్న వాళ్ళు అంటే డబ్బీ కడ్డీకి అయితే కొంత ఇబ్బంది ఉండదు, ఎందుకంటే దానికి అన్ని ఏరియాల్లో సూటబుల్ అవ్వదు. సో ఈ డబ్బీ అనేది లావుకాయ వస్తుంది. సో దీనికంటూ సపరేటు అనంతపురం ఏరియాలో, బళ్ళారి ఏరియాల్లోనూ ఇటు కొన్ని ఏరియాల్లో ఎడ్జెస్లోనే సెట్ అవుతున్నాయి. సో మిగతా ఏరియాలో వేస్తే మనకి కాయ మచ్చ కానీ కరెక్ట్గా కాపు దిగుబడి రావడం కానీ చాలా సమస్య ఉంటుంది. కడ్డీ వెరైటీ కూడా అంతే. సో ఏదైనా కానీ మీరు గమనిస్తే మీరు పక్కాగా కూడా ఈ సంవత్సరం అత్యధికమైన టాలరెన్స్కి వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం అనేది ప్రతి ఒక్క రైతు కూడా గ్రహించండి. దీంతోపాటు మీరు మిరప సో ఏదైనా వేశారు అంటే అత్యధికమైన విస్తీర్ణానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. సో మీరు వేసే టయానికి ఒక్కసారి ఆలోచించండి, మీ ఏరియాలో గత సంవత్సరంలో ఎన్ని ఎకరాలు పడింది, ఈ సంవత్సరం ఎంత పడుతుంది అనేది ఆలోచన చేసుకొని ముందుకు వెళ్దాం. దీని గురించి నేను ఆ టైంలో సీజన్లో నేను చెప్తాను పక్కాగా, ఎందుకంటే ఆ టైంలో మనకి ఒక అవగాహన అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, ప్రతి ఒక్క రైతు ఎక్కడెక్కడికో పోయి ఫీల్డ్ చూసి వస్తున్నాడు. వీళ్ళందరూ ప్రతి సంవత్సరం వేసేవాళ్ళు కాదు, కానీ అక్కడెక్కడో ఫీల్డ్ పెట్టారంట, అది చూసొద్దాం, ఇంకొక చోటకి వెళ్దాం, దాని గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా కొంత అవగాహన పెట్టుకోండి. ఈ సంవత్సరం కొంత విస్తీర్ణం తగ్గించుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంత ఫెర్టిలైజర్ విషయంలో కొంత టైట్ రావడం జరుగుతుంది. మందులు పైన పెస్టిసైడ్స్ రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో వీటన్నిటిని మనం గమనిస్తే కొంత విస్తీర్ణం తగ్గించుకొని మనం పంట వేసుకోవడం మంచిది. సో అందరిలాగా గుంపులో గోవిందగా ఈ సంవత్సరం కళ్ళు మూసుకొని వాళ్ళు 4 ఎకరాలు వేశారు, నేను 6 ఎకరాలు వేస్తాను, లేదంటే 10 ఎకరాలు వేస్తాను అనే ఉద్దేశం, సొంత పెట్టుబడి లేకుండా మీరు కష్టంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు మిరప అనేది ఈ సంవత్సరం కొంత తగ్గించుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఏంది కమలు లాస్ట్ ఇయర్ ఏమో వేయమన్నాడు,
ఈ సంవత్సరం ఎందుకు వేయొద్దు అని చెప్తున్నాడంటే ఒక్కటి గమనించండి. సో వేయొద్దు అని నేను చెప్పను, కానీ వేస్తే విస్తీర్ణం అధికంగా వెళ్లకుండా కొంత సేఫ్ జోన్లో, నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, సో 5 లక్షలు ఉంటే ఎన్ని ఎకరాలు, ఒక 3 ఎకరాలు 4 ఎకరాల వరకు కూడా పెట్టుబడి వస్తుంది కాబట్టి 3 ఎకరాల వరకు. సో ఆ 3 ఎకరాలకి మనం దాన్ని ఆ రకంగా వెళ్ళండి, అంతేగాని 5 లక్షలు ఉంది కదా అని చెప్పి 6 ఎకరాలు వేయొద్దు. సో అది నేను చెప్పేది. సో దీనివల్ల ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంత ఇదిగా ఇంత స్పీడ్గా ధరలు ఉంటాయి అనేది మనం అయితే కనుక ఖచ్చితంగా కూడా కన్సిడర్ చేయలేం. కాబట్టి కొంత ఈ వెరైటీల్ని టాలరెన్స్ అధికంగా ఉన్న వెరైటీల్ని కొంచెం దూరం పెట్టండి. మీరు ఈ సంవత్సరం చాలామంది ఆలోచన కూడా ఏంటంటే, గత 2 సంవత్సరాల నుంచి తేజ వెరైటీలు వేసినప్పుడు ఈ తేజ వెరైటీలు వేయడం వల్ల ఈ సంవత్సరం ఏమైంది, లావులు, నెంబర్ 5లు, లేదంటే 341లు, సో ఈ 355 బాడిగలు, కడ్డీలు, డబ్బీలు, సో ఇవన్నీ వెరైటీలు కూడా కొంచెం మార్కెట్ అనేది తేజ కంటే కూడా మిగతా వాటికి స్పీడ్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, మిగతా ఏరియాలో ఎప్పుడైతే లావులు వేస్తూ ఉంటారో ఆ ఏరియా కొంత తేజ వైపు మళ్ళిన రైతులు మళ్ళీ కూడా ఈ లావు వెరైటీలు పక్కన పలానా రైతు, మా రైతు ఎవరో మా ఊరిలో వేశారు కదా, ఈ రైతుకి కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చింది, కోత కూలి తక్కువైంది, సో ఇదే వేసుకుంటే పోద్ది వచ్చే సంవత్సరం అనే ఆలోచన చాలామంది రైతులు కలుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ కూడా అందరూ కూడా మళ్ళీ కలిసి ఎక్కడ కలుస్తున్నారు, మొత్తం కూడా ఈ నెంబర్ 5 కానీ, లేదంటే కనుక 341 కానీ, లేదంటే మిగతా అయితే టాలరెన్స్ వెరైటీలు, షార్కులు కానీ అయినా కానీ మనకి ఇలాంటి వెరైటీలు, సో వాటిల్లోనే చాలా మిక్స్డ్ వెరైటీలు అయితే చాలా వచ్చినాయి. సో అలాంటి టాలరెన్స్ వెరైటీలకి వీటికి వెళ్దామనే కాన్సెప్ట్లో ఆలోచిస్తూ ఉన్నారు, లావుల వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో దీనివల్ల వచ్చే సంవత్సరం తేజాలు కనుక తగ్గితే, సో గమనిస్తే అప్పుడు తేజాలకి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. మళ్ళీ కూడా ఈ లావు వెరైటీలకి ఈ సంవత్సరం లావు వెరైటీలు వేసిన వాళ్ళేమో కుడి చేతిగా ఉన్నారు, సో తేజాలు వేసిన వాళ్ళేమో ఎడమ చెయ్యి అయ్యారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ విపరీతంగా మనకి తేజ వేసిన వాటిల్లో సేఫ్ గేమ్ ఆడతాం తప్ప డబ్బులు అధికంగా మనకి తేజ వెరైటీల్లో మిగలవు. సో అంటే కొంత పర్లేదు అనిపించుకుంటాం, కొంత ఎంతో కొంత కలుస్తుంది, కానీ మరీ డబ్బీలు, కడ్డీలు, లేదంటే 341లు, సో ఇవన్నీ వేసిన వెరైటీలు, నెంబర్ 5లు, 341లు వేసిన వాళ్ళతో సరితూగాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ కోత కూలి తగ్గిద్ది, మనకి కోత కూలి 6,000 వరకు కూడా ఎకరానికి వచ్చింది కాబట్టి. సో ఈ రకంగా మనకి వీళ్ళు మెరుగ్గా కనిపించడం వల్ల అందరూ మళ్ళీ కూడా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం లాగా లావు వెరైటీలకు వెళ్దామనే ఆలోచన ఉంది. కాబట్టి మీరు ఏదైనా వేసుకోవాలంటే డబల్ గేమ్ ఆడండి. అంటే డబల్ గేమ్ అంటే ఏంటి, తేజ ఒక 4 ఎకరాలు వేసుకోవాలనుకుంటే రిస్క్లో ఉన్నాయి ఒక 2 ఎకరాలు వేయండి. ఏదైనా మీరు టాలరెన్స్ లాంటివి అనుకుంటే ఒక 2 ఎకరాలు మటుకి తేజ లాంటిదో, సో కొంచెం అంటే వర్షాలు పడినా తట్టుకొని మినిమం గ్యారంటీగా పండే వెరైటీల్ని కనుక పెంచుకున్నట్లయితే మీరు నష్టం రాకుండా ఉంటుంది. సో అనేది నా కాన్సెప్ట్. టోటల్గా గమనిస్తే నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏది ఏ వెరైటీ ఏంటి, సో దాంట్లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, సో ఏ రకంగా వెళ్ళాలి, వద్దా, సో ఈ వెరైటీని ఎంచుకుందామా వద్దా, సో దాంట్లో ప్రతి ఒక్క అంశాన్ని మీకు ముందు కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు అర్థమైంది కదా. సో విజన్ అంటే ఏంటి, మీరు ఎంచుకునే పొలాన్ని పర్ఫెక్ట్గా ఎంచుకోండి. సో ఖచ్చితంగా కూడా దాంట్లో విల్టు సమస్య కానీ లేకుండా గమనించండి. సో చౌడు భూములు, అత్యధికంగా బీడు భూములు, దాంతోపాటు వచ్చేసరికి మనకి గడ్డి ఎక్కువగా మొలిసే పొలాలు వెళ్ళడం వల్ల ఖర్చు అధికంగా పెరిగిపోయి ఆ టైంలో మనం మందు కట్టలు పోసినప్పుడు దాంట్లోనే దోమ ఉండిపోయి ఖచ్చితంగా కూడా మన ప్లాంట్ మీద అంటే మొక్క మీద ఈ దోమ మొత్తం కూడా అటాక్ చేసి త్వరగా బొబ్బరు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గడ్డి ఎక్కువగా అధికంగా పుట్టే పొలాలని కొంచెం దూరం పెట్టండి, కొంత మెరక పొలాలను వేసుకోవడానికి ప్రయత్నించండి అనేది నా కాన్సెప్ట్. ఇక్కడ విజన్ అంటే అదే, విల్టు నుంచి భూమి ఆరుదలలో కానీ పొలం ఎంచుకునే దాంట్లో మొక్కజొన్న లాంటి వెరైటీలు వేసిన పొలాలు కానీ, సో వీటన్నిటికీ కూడా కొంత దూరంగా ఉండండి. సో ఈ ప్లానింగ్ అంటే మీకు చెప్పాను కదా, సో కొంత ఏం స్ప్రే చేయాలి ఏంటి అనేది ఒక పక్కాగా ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళండి. ప్రతి దాంట్లో నల్లి, దోమ, విల్ట్కి సంబంధించి అదే నల్లి, దోమ, ఫంగిసైడ్లు కాన్సెప్ట్లో ఇది కవర్ చేయండి. స్ప్రేయింగ్ వెళ్ళినప్పుడు మీరు పక్కాగా ఒకళ్ళు ఎవరో కొట్టారనే కాన్సెప్ట్ కాకుండా మీకంటూ ఒక పక్కాగా ప్రతిదీ కూడా బుక్లో రాసుకొని దాని ప్రకారం ఒక యాక్షన్ ప్లానింగ్ అనేది అమలు చేయండి. సో ఇక్కడ
మీకు ఒక 60-70 రోజులు 80 రోజుల వరకు కూడా మొక్కని జాగ్రత్తగా తీసుకొని వేరు వ్యవస్థని పాడు చేయకుండా, సో భూమి మనం మొక్క వేసేటప్పుడు కూడా కొంత గమనించాలి. సో ఎలాంటి గమనించాలి, మొక్క వేసుకునేటప్పుడు మనకి వేరు వ్యవస్థ సరిగా ఉందా లేదా, దానికి ఎలాంటి డిసీజులు ఉన్నాయా లేవా అనేది కూడా గమనించుకొని ఒక 4 రోజులు లేట్ అయినా కానీ ముందుగానే వేరు వ్యవస్థకి ట్రీట్మెంట్ మన మొక్క ఎక్కడైతే నార్మల్లోనే ట్రీట్మెంట్ చేసుకొని మనం ముందుకు వెళ్తేనే మనకి ఎక్కడా కూడా మొక్క నలగకుండా పైకి లెగిసి వస్తూ ఉంటుంది. మనం మొక్క పెట్టామంటే 4 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ ఆ మొక్క వేరు వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా ఉండి మన మొక్క భూమిలో పెట్టిన తర్వాత కూడా మన మొక్క మీద ఎలాంటి వేరుకుళ్ళు సమస్యలు దాడి చేయకుండా వేరుకుళ్ళ మీద కొంత అవగాహన తెలుసుకోండి. దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో పక్కాగా అది అమలు చేయండి. సో మీ గోల్ ఏంటి, ఫైనల్గా గోల్ ఏంటిది అంటే మీకు కనీసం 25 నుంచి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసే విధంగా ప్రయత్నించండి. దాంతోపాటు మీరు ఈ సంవత్సరం కడ్డీలు కానీ డబ్బీలు కానీ సో నాటు వెరైటీలు సూపర్ 10 వెరైటీలు కానీ సో వీటికి కొంత వేసుకునే వాళ్ళు ఉంటే కనుక వాటి వైపు వెళ్ళండి. సో మొత్తం కూడా హైబ్రిడ్ వైపు వస్తే సో అందరూ కూడా హైబ్రిడ్ వరకు పరిగెత్తుతున్నారు కాబట్టి సో నాటు వెరైటీలు లాంటివి కనుక ఏదన్నా వేసుకుంటే కనుక మీకు వాటికంటూ మీకు కొంత దిగుబడి తక్కువ వచ్చినా కానీ మీ ధర అనేది ఖచ్చితంగా కూడా నిలబడి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొంత మీకు మీ ఏరియాలో సూపర్ 10 లాంటిది ఉంది అంటే లేదంటే నెంబర్ 5 లాంటివి ఉన్నాయి అంటే సో అట్లా డివైడ్ చేయండి, 2 పార్ట్లుగా డివైడ్ చేయండి. అంతేగాని అంతా కూడా ఒకటే వేసుకుంటే కనుక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కడ్డీలు డబ్బీలు 2043లు 5531లు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మళ్ళీ కూడా అత్యధికంగా మనకి 355 బాడీకి కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా విస్తీర్ణం పెరగడం జరుగుతుంది. కాబట్టి వాటి మీద కొంత దూరంగా ఉండడం మంచిది. సో విస్తీర్ణం మీరు 4-5 ఎకరాలు వేద్దాం అనుకున్న వాళ్ళు 1-2 ఎకరాల వరకు కూడా తగ్గించుకుంటే మంచిది. సో అవి అలాంటివి 10,000 12,000 రూపాయలకు వచ్చినాయి అంటే సో ఆ టైంలో మనం ఖచ్చితంగా కూడా నష్టపోతాము అనేది నా కాన్సెప్ట్. సో మీకు ఈ కాన్సెప్ట్ మీకు కొంత అర్థమైందని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రైతు కూడా మీరు మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు ఏ వెరైటీల మీద వీడియోలు చేయాలన్నా ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. పక్కాగా మీకు వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.